Everything is made up of 5 elements. Pancha Mahabhutal. Air, water, space, fire and earth. ఇది 3 దోషాలు లాగా అవుతాయి. వాత, పిత్త, కఫ. ఎవ్రీ ఇండివిజువల్ డిఫరెంట్ ఉంటుంది. మీరు ఏంటి ఇప్పుడు ఒక డైట్ ఇచ్చినప్పుడు ఇది మార్నింగ్ వేసుకోవాలి, ఇది తర్వాత మధ్యాహ్నం వేసుకోవాలి అని చెప్తారా? ఏం వేసుకునేది ఉండదు, ఓన్లీ ఫుడ్డే. We have a certified yoga trainer, Ayurvedic dietitian, Sahiti garu with us. ఈ లైఫ్ లోకి ఈ యోగా, ఈ ఆయుర్వేదిక్ డైటీషియన్ యాంగిల్ ఇవి రెండు ఎప్పుడు వచ్చాయి చెప్పండి, ఇంత మాట్లాడుతున్నారు. సో నేను ఏం చేశానంటే మా డాడీ దగ్గరికి ఒకసారి వెళ్ళి అడిగిన ర్యాండమ్ నేను ఇట్లా యోగా ట్రైనర్ అయిదాం అనుకుంటున్నా అని చెప్పిన. ఏం చేస్తావు అన్నాడు. అంటే ఏం కాదంటే దీనికి చాలా మంచి అప్రోచ్ ఉంటుంది, ఇక్కడ వెళ్ళి చదువుకోవాలి, ఇక్కడ వచ్చి చేయాలి, ఇక్కడ కూడా మంచి స్కోప్ ఉంది, అవి ఫస్ట్ వెళ్ళి బుక్కులది అన్నాడు. సరే, యోగా గురించి జనాల్లో ఉన్న ఒక మిస్కన్సెప్షన్ ఏంటి? ఇప్పుడు యోగా ఈజ్ ఆల్ అబౌట్ ఆసన అనుకుంటారు. ఏంటంటే చూడగానే ఇట్లా ఒక మంచి ఎస్థెటిక్ ఒక యోగా బట్టలు వేసేసుకొని కంప్లీట్ ఏ స్టిల్ అయినా వెళ్ళిపోవడం, దట్ ఈస్ నాట్ యోగా. చాలా అన్కంఫర్టబుల్ ఉంటుందండి, వెళ్ళగానే ఏం మ్యాజికల్ కాదు ఇదంతా. ఫ్లెక్సిబుల్ స్పైన్, అన్స్టిల్ మైండ్, వేస్ట్ రెండు ఉండాలి. జిమ్ లాంటిది జాయిన్ అయిన తర్వాత మనం మానేస్తే మళ్ళీ పుట్ ఆన్ అయిపోతారు అనే ఒక వర్షన్ ఉంటుంది. యోగా కూడా అది ఉంటుందా? డైట్ అంటేనే డై అనేది ఉంది కదా, అందరం పుట్టాం. ఎందుకు పుట్టాం, అసలు ఎవరం మనం, హూ ఆర్ యూ అన్న క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాము? సో యోగా మనకు అది నేర్పిస్తుంది. హూ ఆర్ యూ. ఉమెన్ కి ఓవర్ థింకింగ్ ని ఓవర్కమ్ చేయడానికి ఏదైనా ఒక టిప్ చెప్పండి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటారు. ఒక్కసారి మనకి ఇప్పుడు యోగా కానివ్వండి, ఆయుర్వేద కానీ మనం అనుకుంటున్నాం 5000 years నుంచి ఉంది అని. అవునా? మేము యోగాలో ఆది యోగి ఇస్ ద ఫస్ట్ యోగి అంటే హూ ఇస్ ఆది యోగి? ఈ ప్రాసెస్ లో ఐ థింక్ సోషల్ మీడియాలో నెగిటివిటీ కూడా అలవాటు పడిపోయి ఉంటారు. ప్రాణాయామం ఉంటుంది అనమాట, దాన్ని ఇంగ్లీష్ లో స్మోకర్స్ ప్రాణాయామం కూడా జోక్ అంటారు. ఇది స్ట్రెస్ తగ్గడానికి చాలా మంచిది యాక్చువల్లీ. ఇమీడియట్లీ కామ్ చేస్తుంది బాడీని, మైండ్ని. అయితే ఇది ఒక వీడియో చేశాను, దాని మీద మీమ్స్ చేశారు, అందుకే సిగరెట్లు కొడుతున్నాం మేము. అయ్యో బాబోయ్, కోపం అనేది ఇంకా మీకు రాదనమాట. ఇంట్లో అడగండి ఒకసారి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. ఈ రోజు మన గెస్ట్, నాకు నార్మల్గానే యోగా టీచర్స్తో మాట్లాడాలి అంటే చాలా ఇష్టం అనమాట. ఒక తెలియని డివైన్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అండ్ ఇవాళ గెస్ట్ విషయానికి వచ్చేస్తే అబ్బబ్బబ్బబ్బా మాట్లాడే కొద్ది అలా ఇంకా వినాలనిపిస్తుంది. వెరీ స్వీట్. 2 రోజుల నుంచి నేను మాట్లాడుతున్నాను, నాకు ఆల్రెడీ ఒక డెకేడ్ నుంచి ఒక ఫ్రెండ్ అన్న ఫీలింగ్ కలిగిస్తున్నారు, అంత బాగా మాట్లాడుతున్నారు. ఓకే, వీ హ్యావ్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, అలాగే ఆయుర్వేదిక్ డైటీషియన్ సాహితి గారు విత్ us. హాయ్ సాహితి గారు. హాయ్, హలో, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ నేను ఇప్పుడు చెప్పిందంత మాత్రం ఫ్యాక్ట్. 2 రోజుల నుంచి మీతో మాట్లాడుతుంటే ఎంత ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ టాకింగ్ టు మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. చెప్పండి, ఇన్ని మాటలు వచ్చేస్తున్నాయి, అసలు మీరు ఆన్ స్క్రీనే అలా తప్పదు, దట్స్ యువర్ ప్రొఫెషన్, యువర్ లైక్ దట్. మాట్లాడాలి అనుకున్నాను, ఆఫ్ స్క్రీన్ కూడా అంతేనా? నా దగ్గర మాటకారి 100% మాటకారి అని అంత ఎవరు మాట్లాడినా ఫస్ట్ సర్ప్రైజ్ అవుతారు, ఈ వింటే మాట్లాడుతుందా అయితే బయట కూడా అంటారు. అంతెందుకు క్లయింట్స్ కూడా ఇప్పుడు నా దగ్గరకు వస్తారు కదా, అంటే లైక్ ఆయుర్వేద డైట్ ప్లాన్స్కి అయినా అపాయింట్మెంట్స్ ఉంటాయి, దానికి రెగ్యులర్ స్టూడెంట్స్ అయినా, మేడం మీరు ప్రిటెండ్ చేయరు, మీరు యాక్చువల్లీ ఇంతేనా, మీరు నిజంగానే ఇంత బాగా మాట్లాడతారా అని అడుగుతారు. అందరు ఎందుకు అంత సర్ప్రైజ్ అవుతున్నారు అని అంటాను నేను. అందరూ సర్ప్రైజ్ అవుతున్నారు అంటే ఎందుకు సర్ప్రైజ్ అవుతున్నారు నాకు అర్థం కాదు. సో యు ఆర్ లైక్ దట్. ఐ యామ్ లైక్. సో మీరు ఏంటి ఇప్పుడు ఒక డైట్ ఇచ్చినప్పుడు ఇది మార్నింగ్ వేసుకోవాలి, ఇది తర్వాత మధ్యాహ్నం వేసుకోవాలి అని చెప్తారా? ఏం వేసుకునేది ఉండదు, ఓన్లీ ఫుడ్డే. ఏం వేసుకునేది ఒక బుక్ అన్నం కలిపేసుకొని ఫుడ్డే, అన్ని ఫుడ్డే. అదే, ఇది పొద్దున తినాలి, ఇది మధ్యాహ్నం తినాలి, ఇది తప్ప ఇంకేం తినకూడదు అని చెప్తారా? అట్లా ఏం చెప్పను. అందరు నన్ను చూసి, నేను ఒకటి చెప్తాను జోగారు, అసలు ఈరోజు చెప్పాలి నేను ఏంటంటే, నన్ను చూడగానే అందరు ఇట్లా ఒక స్ట్రిక్ట్ అని ఇమాజిన్ చేసుకుంటారేమో, ఏ ఫుడ్ యోగా అంటది అని కావచ్చు. నేను ఎక్కడికైనా బయటకు వెళ్తానా గుర్తుపడతారు. ఇప్పుడు మొన్న మా అమ్మతో ఒక జ్యువెలరీ షాప్కి పోయినా, నేను గుర్తుపట్టారు. వచ్చేసి మేడం సార్, ఇంకొక వచ్చి ఏమైనా తింటారా మేడం అని అడుగుతుంది. మేడం అవన్నీ తిన. సరే మేడం ఏమైనా తాగుతారా అంటే, మేడం అవన్నీ ఏం తాగదు, ఏమడుగుతున్నావు అంటే, నేను తాగుతాను రా, నేను తాగుతాను, నాకు ఇవ్వండి, నేను ఎందుకు చెప్పాను నేను తాగనని, మీరు ఎందుకు డిసైడ్ చేసుకుంటున్నారు అందరు. ఇంకా కామెడీ అంటే, మా మమ్మీని అసలు దిగను కూడా దిగట్లేరు, ఎవరు అడగట్లేరు మా మమ్మీ అందరు నిన్ను అడుగుతారు, ఏమో తింటావా అని, బిల్లు కట్టేది నేను కదా, నన్ను ఎందుకు అడగట్లేరు. సో అట్లా ఉంటుంది అనమాట. సో కొంచెం గ్యాప్ ఇవ్వండి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. పీపుల్ ఆర్ థింకింగ్ చాలా హెల్దీ డైట్ ఫాలో చేస్తారు, ఇవన్నీ తినదే. అదే ఎగ్జాక్ట్లీ అట్లా అనుకుంటారు. ఎక్స్పెక్టేషన్స్ చాలా కష్టమేమో. చాలా కష్టం. సరే, ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేది పక్కన పెడితే అసలు వాట్ డూ యూ ఈట్ సాహితి? సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, బ్రేక్ఫాస్ట్ అయితే స్టేపుల్, ఆల్మోస్ట్
4 days a week 5 days a week మాత్రం రాగి జావా విత్ బటర్ మిల్క్ ఉంటుంది, లేదా రాగి జావా ఫర్మెంటెడ్ ఫామ్లో ఉంటుంది. ఏది ఓపిక లేకపోతే ఓన్లీ రాగి జావా ప్లస్ 2 బాయిల్డ్ ఎగ్స్, లేదంటే కొన్ని వెజిటేబుల్స్ లేదా మూంగ్ ఉంటాయి కదా స్ప్రౌట్స్, మొలకెత్తిన స్ప్రౌట్స్, కొన్ని వెజిటేబుల్స్, నిమ్మకాయ పిండుకొని అది. ఆఫ్టర్నూన్ లంచ్ ఈజ్ వెరీ నార్మల్. ఇంతకుముందు నాకు వంటం ఉండేది, సో ఇప్పుడు వంటమే లేదు. సో అన్ని సింగిల్ పాట్ మీల్స్ వెళ్ళిపోతాయి. సో అంటే ఏంటి, మనకి జొన్నలు చాలా మంచిది. సో జొన్న రోటీ చాలా టైం పడుతుంది. సో దాని బదులు ఏం చేస్తామంటే జొన్న గట్కలాగా చేసుకోవచ్చు మనం. సో దాంతో కూరలు, లేదు రైస్ ప్లస్ కర్రీస్, లేదా కీనువా పులావ్, లేదా మిల్లెట్ తోటి కిచిడి, అట్లా ఏదో ఒకటి ఉంటుంది. స్నాకింగ్ హ్యాబిట్ లేదు నాకు. ఒకవేళ స్నాకింగ్ అనిపించిన ఫ్రూట్ తింటాను. డిన్నర్ కూడా వెరీ రెగ్యులర్ నార్మల్ డిన్నర్. ఓపిక ఉంటే ఏదైనా టిఫిన్స్ లాగా మేము నైట్ డిన్నర్కి చేసుకుంటాం యూజువల్గా. ఇడ్లీ, దోశ. డిన్నర్ 7:30 మ్యాక్స్, అంతే అంతే. మామూలుగా అంటున్నాను, ఎంత ఒక డైట్ ఫాలో చేయడానికి నిజంగా ఇప్పటికి ఒకసారి ఒక డైటీషియన్ కలిసి ఒక డైట్ తీసుకుని 6 months కి, ఇంకొకసారి ఒక ట్రైనర్ ని కలిసి మళ్ళీ ఒక డైట్ తీసుకుని కనీసం అంటే ఐ ఆల్సో నో దట్ నాట్ జస్ట్ మీ, మెనీ పీపుల్ తెలుసు కనీసం ఒక 20 days ఫాలో చేస్తే ఒక అలవాటు అన్న అవుతుంది. 20 days కాదు కదా, 2 days కూడా ఫాలో చేయం. అసలు ఏదో ఒకటి కనిపిస్తుంది కళ్ళ ముందు, చాక్లెట్, ఐస్ క్రీము ఆర్ సంథింగ్ విచ్ వీ లైక్. ఒక్క రోజుకి అసలు ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు ఫీలింగ్ వచ్చేసి 3వ రోజు నుంచి తినడం మానేస్తాం. అవును. అది ఎలా సాహితీ గారు అసలు ఎలా మోటివేట్ చేసుకోవాలి? ఇక్కడ యోగా ఎంటర్ అవుతుంది. యాక్చువల్లీ యోగా ఏంటంటే వెన్ యూ ప్రాక్టీస్, ఇప్పుడు మీకు మనం తెలిసిన యోగా అంటే ఏంటి, ఓన్లీ ఆసనాలు కనిపిస్తూ ఉంటాయి, ఏదో చాలా ఫ్లెక్సిబిలిటీగా అనిపిస్తుంది. అది కాదండి, యోగాలో చాలా ఉంటాయి. ఆసన్, ప్రాణాయామం, ధ్యానం ఉంటుంది. అండ్ మనకి ఇవన్నీ చేసేటప్పుడు చాలా కాన్షియస్నెస్ డెవలప్ అవుతుంది, చాలా ఇన్సైడ్ అవుట్ బాగా మారుతాం. సో మనకు ఆటోమేటిక్గా గుడ్ ఫుడ్ మీద లాగుతుంది తెలుసా మీకు. మీరు కంటిన్యూస్గా యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు తినే ఫుడ్ కొంచెం కొంచెం మారుతుంది. సో నేను ఇంకొకటి చెప్తాను, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఫస్ట్. మీరు తినే ఫుడ్ మీరు మార్చలేకపోతున్నారు, లైఫ్ స్టైల్ మార్చుకోండి ఫస్ట్. అండ్ గుడ్ హ్యాబిట్స్ ఇంక్లూడ్ చేసుకోండి, లైక్ 1 గంట యోగా ప్రాక్టీస్ చేయడము, లేకపోతే బ్రెత్ వర్క్ ఇంక్లూడ్ చేసుకోవడము. ఇప్పుడు ఇంకొకటి లైఫ్ స్టైల్ అనగానే ఏమొస్తుంది, మీరు తినే ఫుడ్డే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం మానలేకపోతున్నారు, తినండి, టైమింగ్స్ పెట్టుకోండి. అట్లీస్ట్ ఆయుర్వేద బాడీ క్లాక్ అంటాము, ఇప్పుడు దాన్ని సర్కాడియన్ రిథమ్ అంటున్నారు. అటు ఇటు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సన్నని చూసుకొని మెదులుకునే ప్రాసెస్. సో టైమింగ్స్ చూసుకొని తినండి. స్నాకింగ్ అలవాటు మీరు మానలేకపోతున్నారు అంటున్నారు, ఫస్ట్ అవన్నీ వదిలేసుకొని ఎర్లీ డిన్నర్స్ పెట్టుకోవడం, స్లీప్ కరెక్ట్ టైంకి పడుకోవడము, ఇట్లాంటి ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి. 80% ఆఫ్ ద స్టమక్ తినడం, అంటే కడుపు నిండా తినకండి, ఎంతో కొంచెం స్పేస్ ఇవ్వండి. మనకి 120% తింటారు, అదే ప్రాబ్లం. 250% తింటున్నారు, 250% తింటున్నాం, అదే ప్రాబ్లం అవుతుంది. 80% స్టమక్ తినడం తినేసి వెంటనే పడుకోవద్దు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అంటే ఏ పూట అయినా, మధ్యాహ్నం అయినా సరే. మధ్యాహ్నం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి భగవద్గీతలో కూడా ఉంది తెలుసా, మనకి ఆయుర్వేదాలో ఉంది, భగవద్గీతలో ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకి వెస్ట్ నుంచి ఏదైనా అప్రోచ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు చేశారనుకోండి, మనం క్లాప్స్ కొట్టి మళ్ళీ అదే ఫాలో అవుతాం. ఇది మన దగ్గర కూడా ఉంది. ఇప్పుడు ఇకిగా అనే బుక్లో రాశారు 80% ఆఫ్ ద స్టమక్ తినడం. ఇది ఎప్పటి నుంచి మన దగ్గర కూడా ఉంది. థింగ్ ఏంటంటే ఇప్పుడు అదే రీసెర్చ్ చేస్తున్నారా, క్యాన్సర్కి 1 ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎనిమీస్ ఏంటి, ఫాస్టింగ్ అంటున్నాము, లేకపోతే ఎర్లీ డిన్నర్స్ అంటున్నాము. ఈ లైఫ్ స్టైల్లో అగైన్ ఫుడ్కి వస్తే ఇక్కడ 80% ఆఫ్ ద స్టమక్ తినడం అంటున్నాం. సో కడుపు నిండా ఎప్పుడు ఇవ్వకూడదు, కొంచెం మన స్పేస్ ఇవ్వాలి బాడీకి. సో అలా. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి జనరలీ దేసే, అంటే మామూలుగా అంటుంటారు 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తింటాం అనేది హెల్దీ హ్యాబిట్ అంటారు. అది కూడా హెల్దీ కదా? డిపెండింగ్ ఆన్ ద బాడీ టైప్ ఉంటుంది. ఇప్పుడు హెల్త్ అనేది ఒక్క ప్యాకేజ్లో రాదు. ఇప్పుడు మనం ఎంత చదువుకున్నా, ఎన్ని రకాలుగా మీరు మోడర్న్ సైన్స్ అని ఏదైనా సరే ఆయుర్వేదం నేర్చుకున్నా, హెల్త్ అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అప్రోచ్ ఫాలో అవ్వండి అని మనం ఒకటి చెప్పొచ్చు. బట్ అది 100% ఎదుటి వాళ్ళకి సూట్ అవుతుంది అన్న గ్యారెంటీ లేదు. సో ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నాకు ఆయుర్వేదంలో బాగా నచ్చిన కాన్సెప్ట్ ఇది, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీ హైట్ ఎగ్జాక్ట్లీ మీ సేమ్ ఫీమేల్ మీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇంకొకరు ఉన్నారు, చాలా డిఫరెంట్గా కనిపించవచ్చు. ఇద్దరు ఒకే రకంగా కనిపించము, అవునా? సో దాన్ని మనం వాత పిత్త కఫ అంటున్నాం. ఎవ్రీ ఇండివిజువల్ డిఫరెంట్ ఉంటాం. ఇప్పుడు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 5 elements, పంచమహాభూతాలు: ఎయిర్, వాటర్, స్పేస్, ఫైర్ అండ్ ఎర్త్. ఈ 5 elements ఇది 3 దోషాల్లాగా అవుతాయి, వాత పిత్త కఫ. సో ఈ వాతకి ఏంటి, ఎయిర్ అండ్ స్పేస్ గవర్న్ చేయబడుతుంది. సో ఇట్లా పిత్త, ఫైర్, ఇట్లా అన్నీ ఉంటాయి అనమాట. ఫైర్ అండ్ వాటర్, కఫ, ఇట్లా 3 రకాలు ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే మన ప్రకృతి ఏదైతే ఉందో మన బ్లడ్ గ్రూప్ లాగా, ఇట్ నెవర్ చేంజెస్. మన పుట్టుకతో ఒకటి ఉంటుంది. అందుకే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన గుణాలు ఉంటాయా లేదా, ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలకైనా డిఫరెంట్ గుణాలు ఉంటాయా లేదా, డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటుందా లేదా, ట్విన్స్కైనా ఉంటాయి, అవునా? డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. సో దాన్ని బట్టి వచ్చే ప్రకృతి ఒకటి, అది మారదు ఎప్పటికీ.
వెదర్ని బట్టు, ఏజ్ని బట్టు, మన లైఫ్ స్టైల్ని బట్టు దాన్ని వికృతి అంటారు. కరెంట్ ఇంబ్యాలెన్సెస్ ఇది ఏదైనా అయి ఉండొచ్చు. వాత పిత్త కఫలు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఒకటి ఇంబ్యాలెన్స్ ఉండడం ఇది ఏదైనా అయి ఉండొచ్చు. సో ఆయుర్వేదాలో మన అప్రోచ్ ఏంటంటే డైజెషన్ మీదకి వెళ్తుంది ఫస్ట్. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అంతా డైజెషన్ మీద తీసుకుంటాం. సో మీరు అన్నట్టు 2 గంటలకు ఒకసారి తింటున్నారు. ఇప్పుడు మనకి వాత పిత్త కఫ బాడీ టైప్ ఉంది, దాన్ని బట్టి కూడా మనం చెప్తాం ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు, మీ జాబ్ ఏంటి, మీరు ఎంత వర్కౌట్ చేస్తున్నారు, మీ హ్యాబిట్స్ ఏంటి, ఇట్లా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చూసుకొని చెప్పాలి. రోజంతా కూర్చొని ఉండే వాళ్ళకి 2 గంటలకు ఒకసారి తింటే మరి మన బాడీ ఎప్పుడు అరిగించుకోవాలి ఏంటి అది అసలు. సో అప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తాము. సో ఇక్కడ మోడర్న్ సైన్స్ అప్రోచ్ కూడా తీసుకోవాలి, ఆయుర్వేద అప్రోచ్ కూడా తీసుకోవాలి కదా. సో అన్ని కలుపుకొని తీసుకోవాలన్నమాట. సో అందుకనే హెల్త్ డజన్ కమ్ ఇన్ వన్ ప్యాకేజ్. పర్సన్ టు పర్సన్ మారుతుంది, వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ ఏజ్, వాళ్ళ జెండర్, ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటున్నారు, ఎన్నో ఉంటాయి. అయ్యో బాబోయ్, ఐ వాంట్ టు నో అసలు మీ లైఫ్ లోకి ఈ యోగా ఈ ఆయుర్వేదిక్ డైటీషియన్ యాంగిల్ ఇవి రెండు ఎప్పుడు వచ్చాయి చెప్పండి, ఇంత మాట్లాడుతున్నారు. క్వశ్చన్ యోగా గురించి అయితే అసలు అందరూ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు డైట్లోకి ఎంటర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు అడుగుతున్నారు. కానీ నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. నా ఫ్యామిలీలో ఎవరికి పెద్ద అట్లా యోగా అందరూ ఇట్లా అది కూడా లేదు. సో ఎక్కడ చూశాను ఏంటో నాకు తెలీదు. ఇంజనీరింగ్లో ఏంటంటే పక్కగా ఉండాలి, మెయింటైన్ చేసుకోవాలి, అది ఒక్కటే తెలుసు. సో ఏం తెలియదు. ఇప్పుడు యోగాలో కూడా ఏదో పెద్ద తెలుసా, ఆసనం తెలుసా తెలియదు. ఏదో సూర్య నమస్కారాలు ఒకటి ఉంటాయి, వాళ్ళు చేస్తే చూసి నేను చేసుకోవడం. ఆయన కూడా నా దగ్గరకు వచ్చి నేర్చుకునేటోళ్ళు, నా ఫ్రెండ్స్ అట్లా పక్కన ఉన్నోళ్ళు. అది ఏందో అట్లా పడిపోయింది. సో నేను ఏం చేశానంటే మా డాడీ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడిగినాను. నేను మధ్యలో ర్యాండమ్గా వెళ్ళేసి, ఆయనకి ఏం తెలియదు, నాకు ఇష్టము ప్యాషన్ ఏం తెలియదు, కానీ ఒకసారి వెళ్ళి అడిగిన ర్యాండమ్గా. నేను మా ఇంట్లో అందరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అనమాట. వెళ్ళి ఇంకో నేను ఇట్లా యోగా ట్రైనర్ అయిదాం అనుకుంటున్నా అని చెప్పిన. ఏం చేస్తావు అన్నాడు. అంటే ఏం కాదంటే దీనికి చాలా మంచి అప్రోచ్ ఉంటుంది, ఇక్కడ వెళ్ళి చదువుకోవాలి, ఇక్కడ వచ్చి చేయాలి, ఇట్లా కంపెనీస్ దగ్గరికి వెళ్ళొచ్చి ఇవ్వచ్చు, దీంట్లో కూడా మంచి స్కోప్ ఉంది అవి అని చెప్పిన. ఫస్ట్ వెళ్ళి బుక్కులది అన్నాడు. సరే ఓకే ఐ అండర్స్టాండ్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి చదువుకున్నాను. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాను ఫస్ట్ అటెంప్ట్లో. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని అన్నీ చేశాక నేను అసలు సాటిస్ఫాక్షన్ లేదు. మనం అనుకుంది ఒకటి ఉంటుంది, అక్కడ ఇంకొకటి ఉంటుంది. కానీ ఎప్పుడు అది అట్లా మైండ్లో పడిపోయింది యోగా అని. ఎప్పుడైతే నేను ప్రెగ్నెంట్ అయినా అప్పుడు ఇంకా నాకు హెవీగా పడింది. నాకు నచ్చింది నేనేం చేయనప్పుడు నా కొడుక్కి అంటే నాకు అప్పుడు ఎవరు తెలియదు కదా, నా బేబీకి నేనేం చెప్పేది ఇది చేయాలి అది చేయాలని, నేనెవరిని చెప్పడానికి. ఫస్ట్ నాకు నచ్చింది నేను చేస్తాను. అంటే అందరికీ భయపడుకుంటూ కూర్చోవాలి, సొసైటీకి ఎవరు ఏమనుకుంటారు, నెక్స్ట్ ఏమవుతుంది. సో గవర్నమెంట్ జాబ్ని 23 ఇయర్స్కే నేను మానేసి ఇంకా చాలా స్ట్రిక్ట్గా నేర్చుకునేదాన్ని. అక్కడ వాళ్ళు నేర్పించేది మీరు ఎంత మంచి ఇన్స్టిట్యూట్ కానీ వెళ్ళండి, మీకు ఒక బేసిక్ ఐడియా నేర్పిస్తారు, కానీ సరిపోదు. మనకు చాలా ఉంటుంది మనం నేర్చుకునేది. ఎప్పటికీ లైఫ్ లాంగ్ ప్రాసెస్ నేర్చుకోవడం అనేది. ఎవ్రీ డే యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్. ఎవరి నుంచి అయినా, బుక్స్ అయినా, ఎనీథింగ్. ఇట్స్ అన్ ఓషన్. కానీ అక్కడ చదువుకున్నాక నేర్చుకున్నాక అదిరత్ వాజ్ వెరీ యంగ్. అప్పుడు మంత్స్ బేబీ. సో పాలు ఇచ్చుకుంటా, రాత్రి నిద్ర లేకుండా పొద్దున్న 4-5 గంటలు కోచింగ్ తీసుకొని మళ్ళీ ఇంకో 5 గంటలు ప్రాక్టీస్ చేసి ఎవ్రీడే 10 hours మినిమం ప్రాక్టీస్ చేసేదాన్ని అన్ని రకాలుగా. 10 hours అట్లా 1 year కంటిన్యూస్ ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత 6 months నా మీద నేను ప్రయోగాలు చేసుకున్నాను. ఎందుకంటే చాలా ఉంటాయి కదా మనకి బాడీలో, అవన్నీ తగ్గిన తర్వాత దెన్ ఐ కేమ్ ఇన్ టు యోగా. సో యోగా చూస్ మీ అంటారు అందరు నన్ను. ఐ వాంటెడ్ టు ఆస్క్ దట్ నెక్స్ట్. మీరు యోగాని చూస్ చేసుకున్నారా అండ్ యోగా కూడా మిమ్మల్ని చూస్ చేసుకున్నారు అనిపిస్తుంది నాకు కూడా. ఎప్పుడు అందరు అంటుంటే నాకు కూడా అనిపిస్తుంది. సరే, యోగా గురించి జనాల్లో ఉన్న ఒక మిస్కన్సెప్షన్ ఏంటి చెప్పండి. చాలా ఉన్నాయి. ఇప్పుడు యోగా ఈజ్ ఆల్ అబౌట్ ఆసన అనుకుంటారు. ఏంటంటే చూడగానే ఇట్లా ఒక మంచి ఎస్థెటిక్ వెనకాల ఒక యోగా బట్టలు వేసేసుకొని కంప్లీట్ స్టిల్ అయినా వెళ్ళిపోవడం. దట్ ఈస్ నాట్ యోగా. వాట్ యువర్ లర్నింగ్. ఇప్పుడు మీరు ఒక ఆసన చేయడానికి చేసే ప్రయత్నం యోగా. ఆ ప్రాసెస్లో ఏం నేర్చుకుంటున్నారు యోగా. చాలా అన్కంఫర్టబుల్ ఉంటుందండి, వెళ్ళగానే ఏం మ్యాజికల్ కాదు ఇదంతా. ఆ అన్కంఫర్టబుల్ ఏదైతే ఆ డిస్కంఫర్ట్ ఉందో దాన్ని బ్రేక్ చేయడం, మన ఈగోని బ్రేక్ చేసుకోవడం, చాలా నేర్చుకునేది ఉంటుంది ఓన్లీ ఆసన ప్రాక్టీస్లోనే. అండ్ నేనేం నేర్చుకునే ఫ్లెక్సిబుల్ అయితే చాలు అనుకుంటే సరిపోదు. ఫ్లెక్సిబుల్ స్పైన్, అన్స్టిల్ మైండ్ వేస్ట్. రెండు ఉండాలి. మైండ్ చాలా మంచిగా ఉండాలి, బాడీ ఫ్లెక్సిబుల్ ఉండాలి. సో థింగ్ ఏంటంటే ఇక్కడ చాలా ఉంటాయి. ఆసన ఉంటుంది. యోగా ఈజ్ ఎ వే ఆఫ్ లివింగ్. మనకి ఎలా బతకాలో నేర్పిస్తుంది యోగా. మనకి ప్రాణాయామం ఉంటుంది, ఆసన ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, ధ్యానం ఉంటుంది, కుంభక్ టెక్నిక్స్ అంటారు. అంటే లైక్ ఇంటర్నల్ బ్రెత్ రిటెన్షన్, ఎక్స్టర్నల్ బ్రెత్ రిటెన్షన్ టెక్నిక్స్ ఉంటాయి, క్లెన్జింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇట్లా చాలా ఉంటాయి. యోగ నిద్ర ఉంటుంది, చాంటింగ్స్ ఉంటాయి, ముద్రాస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. సో మనం ఆసనాకి కన్ఫైన్ అయి ఉండకూడదు. అంటే సో మెయిన్ మిస్కన్సెప్షన్ అంటే వచ్చేసి ఒక ఆసన చూడగానే అది యోగా అనుకోవడం. ఇంకా కొంతమంది ఏంటంటే ఈ యంగ్స్టర్స్లో ఎక్కువ ఉండేది ఒకప్పుడు
బోరింగ్ అనుకుంటారు. మీరు రండి, నేను చూపిస్తాను, 1 అవర్లో మీకు ఊపిరి ఆడకుండా చేయగలుగుతాం, మనం చాలా బాగా చేయగలుగుతాం, ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ చేసుకోగలుగుతాము, మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ నిజంగా చాలా బాగా చేయొచ్చు, రకరకాలు ఉంటాయి. సో ఈ చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. యంగ్ వాళ్ళే చేయొచ్చు, లేదా ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళు, ఫ్లెక్సిబుల్ అవ్వడానికి యోగా చేస్తారు. ఫ్లెక్సిబుల్ డే 1 ఫ్లెక్సిబుల్ ఎందుకు ఉంటాం? ఎవ్వరూ ఉండరు. అవన్నీ బ్రేక్ చేసుకుంటూ ప్రాక్టీస్తో వెళ్ళడమే. సో ఇట్లా చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు జనరలీ జిమ్ లాంటిది జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మనం మానేస్తే మళ్ళీ పుట్ ఆన్ అయిపోతారు అనే ఒక వర్షన్ ఉంటుంది. యోగా కూడా అది ఉంటుందా? అసలు నన్ను ఈ క్వశ్చన్ అడిగిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది ఇది ఇంతే, అసలు అందరూ అనుకుంటున్నారు కానీ వన్ థింగ్ యూర్ మిస్సింగ్ అవుట్. వెన్ యూర్ ప్రాక్టీసింగ్ యోగా ఆర్ జిమ్ చేస్తున్నప్పుడు ఏంటి, మీరు తినింది అరిగించుకోగలుగుతున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదా క్యాలరీస్ కరుగుతున్నాయి. సో అందుకనే మీరు అట్లా నార్మల్ ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది, లేదా వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎనీథింగ్, ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్ చూసుకున్నా, మీరు ఓన్లీ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడితే మనము ఎందుకు ఎక్సర్సైజ్ ఆపాక లావ్ అవుతున్నారు? మీరు ఏం చేయట్లేదు కదా, మూవ్మెంట్ ఉంటుంది, క్యాలరీస్ కరగట్లేదు కదా. సో మరి ఏదో ఒక రకంగా మనం కరిగించాలి కదా బాడీకి. సో మీరు ఏం అవుట్ సోర్స్ ఇవ్వలేదు, మళ్ళీ ఫుడ్ సేమ్ ఉంచుతున్నారు, లేకపోతే ఫుడ్ పెంచుతున్నారు. సో మరి ఆబ్వియస్లీ దానివల్ల వెయిట్ పెరుగుతుంది. ఫుడ్ కంట్రోల్లో ఉండి వర్కౌట్ మానేసినా కూడా ఎఫెక్ట్ పడదాం? మరి పడదు, అంత ఈజీ కదా. అండ్ ఇంకొకటి, నాకు ఎవరైనా డైట్ ముఖ్యమా ఇప్పుడు మీరు అన్నట్టు, లేదా యోగా ముఖ్యమా, లేదా ఎక్సర్సైజ్ ఏదన్నట్టు, రెండు ఉండాలి. డైట్ అంటేనే డై అనేది ఉంది కదా, నాకు అంత పెద్దగా అనిపించింది. డైట్ అనేది లేదు, టర్మే లేదు. నార్మల్ హెల్దీ ఈటింగ్ అంతే, ఒక రకమైన ఈటింగ్. ఎవరి ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీరు బిజీ ఉన్నారు, యూఆర్ ఎ బిజీ విమెన్. సో మీరు ఇప్పుడు రోజంతా కూర్చొని వంటలు చేయమని మీరు చేయలేరు. సో మీకు ఒక రొటీన్ పెట్టుకోవాలి. బట్ అట్లా అని కొంచెం ఎంతో కొంత హెల్దీ ఉండాలి. సో కొంచెం పని పడుతుంది. సో దాన్ని బట్టి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్కి మారుతూ ఉంటుంది. హెల్దీ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హెల్దీ ఈటింగ్ చేయాలి, మీకు అంత ఇంట్రెస్ట్ రావాలంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ యూ డోంట్ ఎక్సర్సైజ్ జస్ట్ ఫర్ యూ, లైక్ టు లుక్ ఫిట్, టు లుక్ గుడ్, అండ్ అలాంగ్ విత్ దట్ మోర్ దెన్ ఎనీథింగ్ టు ఫీల్ గుడ్ చేస్తాం. హ్యాపీ అనిపిస్తుంది, కాన్ఫిడెంట్ అనిపిస్తుంది, స్ట్రాంగ్ అనిపిస్తుంది, మీకు రకరకాల బ్యూటిఫుల్ ఎమోషన్స్ వస్తాయి. అండ్ వెన్ యూ గెట్ యోగా ఇన్ టు ది పిక్చర్, ఇప్పుడు మీరు యోగా సపరేట్గా తీసుకొని వస్తే ఇట్ ఈస్ ఎ వెరీ మచ్ బిగ్గర్ పిక్చర్. అంటే లైక్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్రాసెస్. సడన్గా అవుట్ ఆఫ్ నోవేర్ యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ హూ యూ ఆర్. అందరం పుట్టాం, ఎందుకు పుట్టాం, అసలు ఎవరం మనం, హూ ఆర్ యూ అన్న క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాము? సో యోగా మనకు అది నేర్పిస్తుంది. హూ ఆర్ యూ అన్నదానికి నేర్పిస్తుంది. హూ ఆర్ యూ అంటే ఓన్లీ మదర్ అంటారా, లేకపోతే మీ ప్రొఫెషన్ చెప్తారా, లేదా వైఫ్ అంటారా, లేదా మదర్ అంటారా, అది కాదు కదా. హూ ఆర్ యూ యాజ్ ఎన్ ఇండివిజువల్. మీరు ఒక్కలే పుట్టాం కదా, ఒక్కలమే పోతాం. సో హూ ఆర్ యూ, దట్ ఆన్సర్ యూ విల్ ఫైండ్ ఇన్ యోగా ఇస్తుందంటారు. ఓ మై గాడ్. సో వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాక, యాజ్ యూఆర్ సేయింగ్, యోగా అండ్ డైట్ రెండు కలిపి ఉండాలి. బట్ స్టిల్ యోగా ఒక్కటే చేస్తూ వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తే ఎంత టైం పట్టచ్చు అట్లీస్ట్ మీకు రిజల్ట్ కనిపించడం స్టార్ట్ అవటం? కనిపించేస్తుంది అండి. అట్లా చాలామంది అంతే ఉంటారు. ఎందుకంటే మనం ఎంత పుష్ చేసినా, చాలామంది యోగా క్లాసెస్కి వస్తారు, కుదరదు డైట్ అంటారు, బట్ స్టిల్ తగ్గుతారు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ తగ్గించుకుంటున్నారు. కాకపోతే నేను ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఫుడ్ అనేది చేయలేకపోయినా ఇట్లాంటి రూల్స్ చెప్తాను, ఖచ్చితంగా ఫాలో చేయండి. లైఫ్ స్టైల్ రూల్స్, స్లీప్ వేకప్ సైకిల్స్, ఇవన్నీ. సర్కాడియన్ రిథమ్ ఉంది. అదేంటి, మనకి స్లీప్ వేక్ సైకిల్స్ కానీ, మన హార్మోన్స్ కానీ, ఎవ్రీథింగ్ గవర్న్ చేస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. సో అందుకని అది మెయింటైన్ చేసుకోమంటాను. అంటే లైక్ కరెక్ట్ టైంకి పడుకోవడం, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెస్ ఇస్ యోగా కదా. సో మన క్లాసెస్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. సో నేను వేరేటి అన్నీ నేర్పిస్తాను. ఫుడ్ వాట్ ఎవర్ ద రీటింగ్ 80% ఆఫ్ ద స్టమక్ ఫస్ట్ అయితే ఇవి నేర్పిస్తాను. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఫ్యాట్ లాస్ అవుతారు అండ్ హెల్దీ అవుతూ ఉంటారు అనమాట. చాలా. రోజుకి ఎంతసేపు చేస్తే చాలు యోగా? అట్లీస్ట్ 1 గంట. మార్నింగ్స్ ప్రిఫర్ చేస్తారు, ఈవినింగ్స్? ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు మార్నింగ్ ఏంటంటే, మీరు ఒక 15 minutes మార్నింగ్ రొటీన్ పెట్టుకోండి. మీ మార్నింగ్లో మీరు ఓన్లీ 10 minutes బ్రెత్ మీద తీసుకొని మిగతా 5 minutes ఏదైనా మూవ్మెంట్ చేసుకున్నారు, ఓకే, మీ ఇష్టం. అంటే డిపెండింగ్ అనమాట. ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, త్రూ అవుట్ ది డే యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ, మూడ్ స్వింగ్స్ చాలా తక్కువ వస్తాయి. సో యూర్ గోయింగ్ అవుట్ ఇన్ ద ట్రాఫిక్, ధ్యానం చేసుకోవడానికి కూడా చాలా చిరాకు రాగలుగుతుంది, అవునా? సో హౌ యూర్ బిహేవింగ్. ఇప్పుడు మనము చిరాకు పడుతున్నాము, ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అదంతా? మీరు కోపానికి వస్తున్నారు, ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఇదంతా మనకే కదా మళ్ళీ ఇంటర్నల్గా. ఇలాంటివన్నీ చాలా బాగా కంట్రోల్ చేయగలుగుతుంది మార్నింగ్ ప్రాక్టీస్. ఈవినింగ్స్ ఏంటంటే బాడీ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది బాడీ అంతా చాలా. సో మీకు ప్రాక్టీస్కి చాలా బాగుంటుంది ఈవినింగ్. సో నేను పర్సనల్గా 2 పూటలు ప్రాక్టీస్ చేసుకుంటాను. అట్లా అందరికీ టైం ఉండదు కాబట్టి మార్నింగ్ ఒక 1/2 hour, సాయంత్రం ఒక 1/2 hour. అసలు వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ యూ, లేకపోతే అట్లా డిపెండింగ్ ఆన్ యోర్ డే. మీరు 2 పూటలు ప్రాక్టీస్ చేస్తున్నారు? నేను 3 classes తీసుకుంటాను. 3 classes నేను చేసి చూపిస్తాను. ఊరికే అట్లా ఒకటి చెప్పేసి లెక్క పెట్టను నేను. మేబీ అందుకే ఇష్టం ఏమో అనమాట. సో ఇంకొకటి సెకండ్ ఏంటంటే, ఇది కాకుండా మళ్ళీ ఒక 30 to 40 minutes ఓన్లీ ధ్యానం, మెడిటేషన్ చేసుకుంటాను. ఇంకొక 10-15 minutes మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటాను. నేను ఆగలేనండి. నాకు ఆగరాదు. అది కూడా ఒక ఇష్యూ అనుకోవచ్చేమో కొన్ని. సో మీకు ఇంకా అసలు అంటే
కోపం అనేది ఇంకా మీకు రాదనమాట. ఇంట్లో అడగండి ఒకసారి. నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఇంత పేషెన్స్ తో చాలా బాగా ఇలా చేయాలి అలా చేయాలి అని అంత బాగా వివరిస్తూ ఉంటారు. అసలు ఇంట్లో బయట అట్లానే ఉంటది పేషెన్స్, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రియాలిటీ తెలుస్తుంది. సో కోపం వస్తుంది, వస్తుంది కోపం తెప్పిస్తారు. రోజుకి 3 గంటలు యోగాలో లిటరలీ తేలుతున్నారు, మునిగి తేలుతున్నారు, అయినా కూడా కోపం వస్తుంది. కోపం ఈజ్ డిఫరెంట్, మళ్ళీ అది వేరే ఎమోషన్. బట్ అది ఎంతవరకు నేను ఎఫెక్ట్ అవ్వగలుగుతున్నాను. ఇప్పుడు నేను కోపం వచ్చింది నాకు ఈ నిమిషం అంతే, ఈ తర్వాత మళ్ళీ నేను ఇది క్యారీ చేసుకోను. ఇప్పుడు నాకు ఎవరి మీద కోపం ఉంది అనుకోండి, ఈ నిమిషం నేను చాలా హర్ట్ అవుతున్నాను, లేదా నన్ను బాధ పెట్టారు, లేదా నాకు బాగా కోపం వచ్చింది, ఈ నిమిషమే అది నేను క్యారీ చేసుకోను. మళ్ళీ పడుకునేటప్పటికి నాకు ఉండకూడదు ఏది, నేను హ్యాపీ పడుకోగలగాలి. సో అట్లా క్యారీ అయితే చేసుకోండి. క్యారీ చేయరు మనకి మామూలుగానే రోజులు నెలలు క్యారీలు అదే ఇష్యూ. అవును, నేను ఒకప్పుడు అలానే ఉండేదాన్ని. ఓవర్ థింకింగ్ అంటే నేను రాసుకునేదాన్ని స్టోరీ బుక్స్. నాకు గుర్తొస్తే అనిపిస్తుంది నేను అట్లా ఉండేదాన్ని, నన్ను మర్చిపోతూ ఉంటాను కొన్ని కొన్ని. ఎందుకు అడగాలి, ఈ రోజు ఇష్యూ గురించి మాట్లాడకుండా లాస్ట్ వీక్ ఇష్యూ గురించి నేను కూడా చెప్తాను. నేను మా హస్బెండ్ అడిగితే చెప్తాడు, 7 years బ్యాక్ ఇట్లా చేసాను కలిసినప్పుడు ఇదన్నా. ఎవరికి గుర్తుందే 7 years అంటాడు. అయ్యి నేను కూడా చెప్తాను. ఇంకా దానికి మెడిసిన్ లేదు, దానికి మెడిసిన్ లేదు, ఇంకా వాళ్ళు కరెక్ట్ గా ఉండడమే మెడిసిన్. ఓకే, సిన్స్ యువర్ సేయింగ్ ఇందులో అంత చాలా డీప్ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి లేడీస్ కి, ఉమెన్ కి ఓవర్ థింకింగ్ ని ఓవర్కమ్ చేయడానికి ఏదైనా ఒక టిప్ చెప్పండి. మనకి బ్రెత్ వర్క్ ఉంటుంది. మీరు నన్ను ఏ క్వశ్చన్ అని అడగండి, కంపల్సరీ బ్రెత్ వర్క్ నేను తీసుకొని వస్తాను. శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటాను. ఎందుకు అంటే మనకి చాలామంది మనం చేసేదంతా షాలో బ్రీతింగ్, చాలామంది చేసేదంతా షాలో బ్రీతింగ్ రెగ్యులర్గా. అది మంచిది కాదు, ఎప్పుడైనా మంచిది కాదు. మీకు లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి, మీ బ్రెత్ అని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక్కసారి మనకి బ్రెత్ మీద కంట్రోల్ వచ్చింది అనుకోండి, లైఫ్ మీద కంట్రోల్ వస్తుంది. ఆ బ్రెత్ మీద కంట్రోల్ రావాలి. ఇప్పుడు మనం నార్మల్ హ్యాపీ మోడ్లో ఉన్నామా, మన బ్రెత్ ఒకలాగా ఉంటుంది. మీరు చాలా కోపంలో ఉన్నప్పుడు బ్రెత్ ఒకలాగా ఉంటుంది, సాడ్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. సో మన ప్రతి ఎమోషన్కి మన బ్రెత్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో వెన్ యూ గెట్ దట్ కంట్రోల్ ఓవర్ యువర్ బ్రెత్, ఆటోమేటిక్గా యూఆర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ కదా. ఇప్పుడు ఎమోషన్స్లో చాలా రకాలు ఉంటాయి. స్ట్రెస్ ఉండొచ్చు, వర్క్ టెన్షన్ ఉండొచ్చు, పర్సనల్ ప్రెషర్ అయి ఉండొచ్చు, మీరు అన్నట్టు ఓవర్ థింకింగ్ ఉండొచ్చు, ఇట్లా రకరకాలు ఉండొచ్చు. సో దానికి తగ్గట్టు మనం చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ విత్ యువర్ బ్రెత్. బ్రెత్ని ఇంప్రూవ్ చేసుకోండి. చాలా మందికి ఓపిక లేదు. ఇప్పుడు ప్రాణాయామం చేసుకుని అలా ఉండకూడదు. నేను అదే చెప్తాను, చాలా స్ట్రిక్ట్గా చెప్తాను. నా స్టూడెంట్స్కి వచ్చినప్పుడు మాత్రం అలా చేస్తే నా దగ్గరికి రాకండి అని చెప్తాను నేను. ఎందుకంటే మీకు ఇంప్రూవ్మెంట్ కావాలి. నేను ఉత్తగా అట్లా అందరిలాగా ఏదో ప్రామిసులు చేసి అది పెట్టి పంపించును. మై అప్రోచ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నాకు ఉండే స్టూడెంట్స్ 100 మంది ఉన్నారు, 4 ఏళ్ల నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళు. వాళ్ళకేం డబ్బులు ఎక్కువ నా దగ్గరికి రావట్లేదు, నేనంటే చాలా ఇష్టంతో వస్తున్నారు. సో వెరీ స్ట్రిక్ట్ ఉంటారు. ఫోకస్ బ్రెత్ మీద ఫోకస్. స్టార్టింగ్లో అలానే ఉంటుంది జోగారు, కంఫర్టబుల్ కాదు ఇదంతా. ఇట్ ఈస్ నాట్ కంఫర్టబుల్, ఇట్ ఈస్ మ్యాజికల్. యోగా ఈజ్ మ్యాజికల్, బట్ యూ హ్యావ్ టు get to that magical phase. సో అన్కంఫర్టబుల్ ఉంటుంది, దాటుకొని రావాలి. బ్రెత్ వర్క్ మేబీ కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు అందరికీ యంగ్ ఉంటాము, హుషారు ఉంటాం కాబట్టి వీ వాంట్ టు డూ సంథింగ్ అంటే లైక్ చాలా ఎక్కువ మూమెంట్స్ ఇవ్వాలనిపిస్తుంది. విల్ గెట్ ఇన్ టు దట్ మూమెంట్స్. ఒక 5 minutes, జస్ట్ 5 minutes బ్రెత్ మీద పెట్టుకోలేకపోతే ఎట్లా? జస్ట్ ఫోకస్ బ్రెత్ మీద, ఆన్ యువర్ బ్రెత్, దట్స్ ఇట్, ఆన్ యువర్ బ్రెత్. ఇప్పుడు దాంట్లో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఓవర్ థింకింగ్ అన్నారు, ఓవర్ థింకింగ్ ఒక బ్రెత్ వర్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనులోమ్ విలోమ్ తీసుకోవచ్చు. బిగినింగ్లో అయితే మీరు కుంభక్ టెక్నిక్స్ యాడ్ చేయాలంటే బ్రెత్ మంచిగా పెరగాలి, అంటే లైక్ మంచిగా బ్రెత్ మీద ఒక కంట్రోల్ రావాలి. అప్పుడు కుంభక్ ఇవ్వచ్చు, అంటే హోల్డింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హేల్, హోల్డ్, మళ్ళీ ఎక్స్హేల్, మళ్ళీ బాహ్య కుంభక్, హోల్డ్ చేసుకుంటాం. ఇవన్నిటికి రావాలంటే ఇంకా కొంచెం మనకి ఆ బ్రెత్ మీద కంట్రోల్ అవ్వాలి. సో బిగినింగ్లో మీరు అనులోమ్ విలోమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు ఓవర్ థింకింగ్ ఉంది, భ్రమరీ ప్రాణాయామం అంటారు. భ్రమరీ ప్రాణాయామం ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాణాయామం. ఇప్పుడు న్యూరో సైన్స్లో కూడా చాలా రీసెర్చ్ వస్తుంది అన్నిటి మీదన. మనకి ఎవరు అప్రోచ్ అవసరం లేదు, మనకి ఎవరి వ్యాలిడేషన్ కూడా అవసరం లేదు. మనకు ఆల్రెడీ ఇప్పుడు యోగా కానివ్వండి, ఆయుర్వేద కానీ మనం అనుకుంటున్నాం 5000 years నుంచి ఉంది అని. అవునా? వీ డోంట్ నో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అని, ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందో. ఇప్పుడు ఆది యోగిని మేము యోగాలో ఆది యోగి ఈజ్ ద ఫస్ట్ యోగి అంటే. హూ ఈజ్ ఆది యోగి? శివ. మరి శివ బర్త్ ఎప్పుడు? వాట్ ఈస్ శివాస్ ఏజ్ అంటే ఏం చెప్తాం మనం? వీ డోంట్ నో శివాస్ ఏజ్. అవునా? సో సేమ్ ఎగ్జాక్ట్లీ. సో వీ డోంట్ నో ఇది ఎప్పటి నుంచి ఉంది, ఎక్కడి నుంచి ఉంది అనింది. మధ్యలో చాలా యాడ్ అయినాయి డెఫినెట్లీ, చాలా గురూస్, చాలా సెయింట్స్ అన్నీ వచ్చాయి మధ్యలో. బట్ వీ డోంట్ నో ఎప్పుడు ఇక్కడ ఇది వచ్చింది, స్టార్ట్ అయిందని. సో దాట్ ఈస్ హౌ బ్యూటిఫుల్ అవర్ యోగా ఇస్. ఆయుర్వేద ఆ టెక్నిక్ ఏమైనా చూపించగలరా? చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు జస్ట్ ఏం చేయలేరు. ఇప్పుడు మీకు యాజ్ ఆఫ్ నో ఓవర్ థింకింగ్ వస్తుంది, నైట్ పడుకునేటప్పుడు ఎక్కువ ఉంటుంది చాలా మందికి, ఎందుకంటే ఖాళీగా ఉంటాం కాబట్టి సడన్గా ఉంటుంది. సో ఆ టైంలో ప్రాక్టీస్ చేసుకోవాల్సిన 3 బ్రెత్ వర్క్స్ చూపిస్తాను. 1 ఈజ్ భ్రమరీ ప్రాణాయామం, హమ్మింగ్ బీ ప్రాణాయామం అంటారు కదా,
ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫర్ స్లీప్, స్ట్రెస్ తగ్గించేస్తుంది, ఓవర్ థింకింగ్ తగ్గిస్తుంది, యాంగ్జైటీ తగ్గించగలుగుతుంది, నిద్ర చాలా బాగా పట్టేలాగా చేస్తుంది. ఇంకేం ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఏదైతే జనరేట్ అవుతుందో దట్ ఈస్ వెరీ గుడ్. అగైన్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, థ్రోట్కి మంచిది, సో ఇమ్యూనిటీ పెంచుతుంది. సో మనం ఇన్ని రకాలు ఉంటాయి అడ్వాంటేజెస్. సో జస్ట్ ఇయర్స్ క్లోజ్ చేసుకొని, టైట్గా వద్దు, ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉంటే క్లోజ్ చేయకూడదు. నోజ్ నుంచి ఇన్హేల్ చేసి మౌత్ క్లోజ్ చేస్తాం, మన సౌండ్ ఒకటి జనరేట్ చేస్తాం అనమాట. స్లోగా నోజ్ నుంచి అట్లా ఆటోమేటిక్గా ఎక్స్హేల్ చేస్తాం. సో 1 రౌండ్ చూపిస్తాను చూడండి. ఇది 5 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవాలి, పడుకొని కాదు. అండ్ దెన్ పడుకున్నాక మీరు లయింగ్ డౌన్ పొజిషన్లో ఉన్నారు, 4 సెకండ్స్ ఇన్హేల్, 5 సెకండ్స్ ఎక్స్హేల్ బిగినింగ్లో అవుతాయి. లేదంటే 4 ఇన్హేల్ 4 ఎక్స్హేల్, వెరీ బిగినర్ అంటే 4 ఇన్హేల్ 5 సెకండ్స్ ఎక్స్హేల్. కొంచెం ఇంప్రూవ్ అయ్యాక, ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యాక బ్రెత్ రిటెన్షన్ యాడ్ చేయొచ్చు. 4 ఇన్హేల్ 2 సెకండ్స్ హోల్డ్, 5 సెకండ్స్ ఎక్స్హేల్. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది మీకు. ఓ వావ్, ఎంత బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ సాహితి గారు, మొత్తం క్లాసెస్ ఆన్లైనే కదా మీవి? అవును. అది ఈజీగా ఉంటుందా టు డీల్? డైరెక్ట్గా టీచ్ చేయడంలో ఇంపాక్ట్ అండ్ అప్రోచ్ వేరు ఉంటుంది, బట్ ఆన్లైన్ క్లాసెస్ పర్లేదా? వింటారా? చాలా బాగా వింటారు. ఇప్పుడు మనకి రిపీటెడ్ స్టూడెంట్సే మనకి 4 ఇయర్స్ ముందు ఎంతమంది, ఇప్పుడు రిపీటెడ్లో 100 మెంబర్స్ ఉంటారు ఈజీగా, ఓన్లీ రిపీటెడ్ స్టూడెంట్స్. ఈజీలీ లైక్ హ్యాండ్స్ డౌన్ 100 మెంబర్స్ ఉంటారు, ఇంకా ఎక్కువే ఉంటారు. ఎందుకంటే మళ్ళీ వస్తానే ఉంటారు, మధ్యలో 1 ఇయర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ మన దగ్గరికి వస్తారు. అట్లా కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను ఆన్లైన్ కాబట్టి నాకు యూఎస్ నుంచి ఉన్నారు స్టూడెంట్స్, యూకే నుంచి ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు, మిడిల్ ఈస్ట్ నుంచి ఉన్నారు, ఇక్కడ ఇండియాలో రకరకాల ఊర్లలో నుంచి ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఉన్నారు. అవును. సో మనకి తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని దగ్గరలో నుంచి నాకు స్టూడెంట్స్ ఉన్నారు. ఆఫ్లైన్ అయితే నేను ఎక్కడ తీసుకురాగలుగుతుంది? సో ఆఫ్లైన్ అసలు లేదు, ఓన్లీ ఆన్లైన్. ఓన్లీ ఆన్లైన్. సో యూఆర్ సేయింగ్ చక్కగా వింటారు, మంచిగా, చాలా బాగా వింటారు. కోవిడ్ తర్వాత ఆన్లైన్ అందరికీ బాగా అలవాటు అయిపోయింది కదా, సో అందరూ వింటారు. ఓకే. అండ్ కమింగ్ టు ఇప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడము హ్యాపీ క్లయింట్స్ కామనే. మీ జర్నీలో ఏమైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందా? అంటే ఎప్పుడైనా వచ్చిందా? వెరీ రేర్ అండి. ఇప్పటివరకు నేను ఆల్మోస్ట్ 11,563 అట్లా టీచ్ చేశాను స్టూడెంట్స్. మనకి అంటే మన దగ్గర వచ్చిన వాళ్ళు మాత్రమే. ఇది స్టూడెంట్స్లో కౌంట్ 10 ఇయర్స్లో మనకి మొత్తం కలిపి 10 కంప్లైంట్స్ ఉంటుంటాయి. ఒకవేళ ఉన్నాయి, ఎలాంటి కంప్లైంట్స్ ఉంటాయి? కంప్లైంట్స్ వస్తే ఎలా వస్తాయి యూజువల్గా అంటే టీమ్ సరిగా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదనో, లేకపోతే లింక్ సరిగా రాలేదు, నథింగ్ రిలేటెడ్ టు యోగా రిలేటెడ్ అసలు రావు. ఓకే. హ్యాపీ క్లయింట్ అంటే ఏదైనా ఒక మనకి మీరు ఒక్కసారి మన రివ్యూస్ ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి, నాకు సరిపోవట్లేవు, ఆ పేజ్లో సరిపోవట్లేవు. 4th రివ్యూస్ సెక్షన్లో ఉన్నాను నేను ఇప్పుడు, ఇంకా నాకు సరిపోవట్లేవు. మనకి ఎవ్రీడే మీ మైండ్లో అలా బ్లాక్ అయిపోయిన ఇన్సిడెంట్ ఏదైనా ఉంది? అసలు మొన్న ఇంటర్వ్యూలో ఒకటి అడిగితే నేను ఇదే చెప్పాను. నాకు ఈ మధ్య రీసెంట్గా అంటే ఇప్పుడు నాకు ఎవ్రీడే ఇప్పుడు ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చినప్పుడు జోగారు వాళ్ళ హెల్త్ సరిగా లేదు. ఇప్పుడు వాళ్ళు చాలా హాస్పిటల్స్ తిరిగి ఉంటారు, చాలా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అలిసిపోయి ఉంటారు. ఫస్ట్ ఏదో ఒక ప్రయత్నంగా ఇక్కడికి వస్తారు మన మీద నమ్మకంతో. సో వాళ్ళకి ఆ హెల్త్ ప్రాబ్లం అంతా తగ్గిపోయినప్పుడు ఇప్పుడు మన క్లాసెస్లో మనకి ఫ్యాట్ లాస్ అనేది మీడియం అండి, ఇట్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ గుడ్ హెల్త్. సో ఆటోమేటిక్గా అవుతుంది. సో అని అందుకే ఎప్పుడు ఎక్కువగా మాట్లాడడం దాని మీద, ఫ్యాట్ లాస్ మీద క్యాష్ చేసుకోవడం చాలా ఈజీ యాక్చువల్లీ. బట్ ఐ నెవర్ స్పీక్ అబౌట్ ఇట్ మచ్. ఎందుకంటే మీరు హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మీరు చేయాల్సింది మీరు చేయండి, ఆటోమేటిక్గా ఫ్యాట్ లాస్ అవుతుంది. సో మనకి మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్, చాలా పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిన వాళ్ళు చాలా మంది ఉంటారండి మన దగ్గర. థైరాయిడ్, టైప్ 2 డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఇట్లాంటివి అయితే వెరీ కామన్. మనకి ఎవ్రీడే ఒక మెసేజ్ వస్తుంది, నార్మల్ రిపోర్ట్. సో ఇప్పుడు ఇట్లా ఒక పర్సన్కి తగ్గినప్పుడు ఆ ఒక్క పర్సనే కాదు కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీ అయిపోతారు. సో ఇప్పుడు అట్లా అవుతుంది అనమాట. సో ఒక పర్సన్కి తగ్గినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరికి ఇష్యూ వచ్చినా నా దగ్గరికి వస్తారు. అంటే నా దగ్గరికి డైట్ ఫ్యామిలీ ఇంకొకసారి అట్లా అలవాటు అయిపోయింది. ఆపరు. మన తెలుగు వాళ్ళ ప్రేమ చాలా వేరే ఉంటుంది లేదు, మనందరూ అనుకుంటూ ఉంటారు చూసారా సినిమా ఇండస్ట్రీలో, అసలు మనకు తెలిసిపోతుంది తెలుగు వాళ్ళ ప్రేమ చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా హ్యూజ్ ప్రేమ. ఒక్కసారి కనెక్ట్ అవుతే ఇంకా బ్యాక్ వెళ్ళరు వాళ్ళు, అట్లా ఉంటుంది. చాలా మంది అంతే ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, కొంతమంది డాక్టర్స్ కూడా మనల్ని రికమెండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది ఏంటో భయపడతారు. అసలు అట్లా కూడా ఉంటుంది అనమాట. సో 2 రకాలు ఉంటాయి. నేను ఇప్పుడు ఎవరు నా దగ్గరకు వచ్చి మీరు మెడిసిన్లో అన్న ఆపేసేయండి, ఓన్లీ నా ఎప్పుడు చెప్పాను, మీరు చేసేది మీరు చేయండి, మీరు డాక్టర్ చెప్పి చేయండి, కానీ నేను చెప్పేది కూడా కరెక్ట్గా వినండి అని చెప్తాను. సో వాళ్ళకి ఒక హెల్త్ ప్రాబ్లం తగ్గిపోయినప్పుడు లైక్ ఎసిడీది ఉంటుంది. కానీ ఇట్లా గ్రేట్ కాంప్లిమెంట్స్ అంటే ఏంటంటే, మొన్న ఒక ఆవిడ, నేను కళ్ళు మూసుకొని ఎప్పుడు మెడిటేషన్ చేసినా, ఎప్పుడు శివ చాంటింగ్ చేసినా నాకు మీ ఫేసే గుర్తొస్తుంది, మీ ఫేస్ నాకు, మీ నవ్వు ముఖం నాకు కనిపించేస్తుంది అనేది. నేను ఆ రోజు నిజంగా చాలా అంటే లైక్ కళ్ళలో నీళ్ళు తిరిగిపోయి, నాకు ఇట్లాంటి చాలా వస్తాయండి, కాకపోతే అది సంథింగ్ డిఫరెంట్ 100%. ఇప్పుడు కొంతమంది ఫెయిల్డ్, ఇప్పుడు
ఫర్టిలిటీ ఇష్యూస్తో చాలా మంది ఉంటారు. తిరిగి 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 అలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అవునా, ఇప్పుడు మన క్లాసెస్కి వచ్చాక చాలా మంది అట్లా 1 year బర్త్డేస్ పిల్లల్ని చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక స్టూడెంట్ వాళ్ళ పాపకు మన పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ హ్యూజ్ థింగ్స్ ఇవన్నీ కూడా. అందుకని నేను ఇప్పుడు ఫీజు తక్కువ చేశాను జోగర్. ఎవరైనా ఉంటారా ఫీజు తక్కువ చేయడం? ఎవరైనా తక్కువ చేస్తారు. నాకు ఇప్పటివరకు స్ట్రెంత్లో ఒక్క రోజు కూడా ప్రాబ్లం రాలేదు. స్టూడెంట్స్ అందరూ కూడా సర్ప్రైజ్ అయ్యారు. దే వెరీ హ్యాపీ. బట్ అసలు నాకు అవసరం లేదు, నేను స్టిల్ తక్కువ చేశాను. ఎందుకంటే ఇంకా అప్రోచ్ పెంచుదాం, మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా మన దగ్గరకు వచ్చే ఛాన్స్ పెంచాలి, ఇంకా కొంచెం ఇంకొంతమంది ఎక్కువ యాడ్ అవుతారు అన్న ఉద్దేశంతో పెంచాను. నాకు ఏం ఇష్యూ లేదు, నాకు ఎక్స్ట్రాడినరీ వస్తున్నారు క్లాసెస్, బట్ స్టిల్ తగ్గించారు. అవును, మొన్న చూసాను వీడియో మీకోసం నేను ఫీజు తగ్గించాలి. అందరూ అడుగుతున్నారు ఇన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా మెసేజ్లు అడుగుతున్నారు. నేను చూసాను కొంతమంది సేవ్ చేసుకొని వస్తున్నారు. ఇంకా నాకే బాధ అనిపించింది. ఇలా సరే కానివ్వండి, ఆప్షన్స్ పెడతాను, నేను చేయగలిగేంత తక్కువ నేను చేస్తానని చెప్పేసి ఇప్పుడు కొంచెం తక్కువ చేశారు. సో ఇప్పుడు తక్కువ చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ దాడి చేస్తున్నారేమో అయితే. మా టెలికాలర్కి మొన్న 11-12 దాకా కంటిన్యూస్ కాల్స్ అట్లా ఉంటాయండి. మాకు ఒకప్పుడు కాల్స్ ఇంకెట్లా ఉండేది తెలుసు, ఇంక ఇప్పుడు అట్లా తగ్గిపోయింది, నార్మల్ అయిపోయింది కదా. నేను వెళ్ళినాక సుమన్ టీవీ ఇవన్నీ మన వీడియోస్ అన్ని ఇట్లా వైరల్ అవుతున్న కొద్ది మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ ఉండేది. ఓన్లీ ఫుల్ వీడియోస్కే 7 million 5 million, ఓన్లీ తెలుగు వాళ్ళు, మళ్ళీ ఓన్లీ తెలుగు కదా మనది, ఆ రేంజ్లో వ్యూవర్షిప్ ఉండేది. ఏడ్చే వాళ్ళు టెలికాలర్స్ నాతో కాదని చెప్పేసి ఫోన్ అక్కడ పడేసి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా కూడా ఉండే అంత అట్లా హ్యూజ్ కూడా వచ్చాయి. ఇప్పుడు అట్లా రావట్లేవు, అప్పుడు ఉండేది అలా ఒక 2 years బ్యాక్. ఈ స్టేజ్కి రావడం ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. అసలు 5 lakh followers ఆన్ ఇన్స్టాగ్రామ్, 4.6 ఆల్మోస్ట్. అండ్ ఎన్ని ఇయర్స్ ఈ జర్నీ? ఇది ఇన్స్టాగ్రామా 2.5-3 years అంతే. సో దీనికి ముందు సాహితీ వర్షన్ ఏంటి? ఏం లేదండి, సింపుల్, వెరీ యంగ్. అప్పుడప్పుడు నేర్చుకుంటున్నారేమో. అప్పుడు నేర్చుకుని ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చేసారు? లేదు, యాక్చువల్లీ నేను నేర్చుకున్నాను, నాది అయిపోయింది కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత వన్ థింగ్ ఐ అండర్స్టూడ్, ఇది పెంచాలి కదా, ప్యాషన్ ఉంటే సరిపోదు, ప్యాషన్ లో నుంచి పైసలు కూడా రావాలి ఎప్పుడైనా సరే. సో అది ఎలా చేసుకోవాలి అనేది అంతా రీసెర్చ్ చేసేదాన్ని బాగా. సో తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా ఇస్ ద బిజినెస్. అంటే మీకు ఎంత టాలెంట్ ఉన్నా మీరు ఒకళ్ళు ఉన్నారని తెలిస్తేనే కదా మీ దగ్గరకు వచ్చేది, అంతేనా కదా. సో నా దగ్గరికి ఎందుకు రావాలి మీరు, అసలు నేనెవరు, సో నేనెవరో మీకు తెలియాలి, నేను ఏం చెప్తాను మీకు నచ్చాలి. సో అట్లా స్లోగా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను నేను. లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి. సో ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు 652 ఫాలోవర్స్ ఉన్నారు అంతే. ఇట్లా కొన్నిసార్లు ఇట్లా మన మీమ్ పేజెస్తో కూడా ప్రమోషన్స్ చేయించుకోవచ్చు. అప్పుడు ఒక మీమ్ పేజ్తో ఏదో ప్రమోషన్స్ చేయించుకున్నాను నేను. జస్ట్ ఊరికి అట్లా ఒక మీమ్ వేస్తారు అంతే, ఏం ఉండదు. ఆ మీమ్ ఎవరు చూసారు నాది, మళ్ళీ ఏదో ఒక క్యూబ్ టీవీ అని ఒక ఛానల్ వాళ్ళు చూశారు. అందులో అడిగారు, నేను వీడియో ఇచ్చాను. ఆపర్చునిటీ ఏది వచ్చినా నేను చాలా బాగా తీసుకునేదాన్ని. ఎనీ ఆపర్చునిటీ దట్ కమ్స్ మై వే ఐ విల్ టేక్ ఇట్ ఎప్పుడైనా. సో అప్పుడు క్యూబ్ 352 వ్యూస్ వచ్చాయి, నాకు ఇంకా గుర్తుంది వీడియోకి. ఆ 352లో సుమన్ టీవీలో ఒక ఆమె చూసింది, అట్లా పిలిచింది. అండ్ నేను ఫస్ట్ సుమన్ టీవీలోకి ఎంటర్ అయ్యాక అందులో ఒక కెమెరామెన్ ఉంటారు, గణేష్ అని ఉంటుండే. నేను కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను, ఇట్లా నేను రుషిని తీసుకొని వెళ్ళాను, ఆయన అసలు అలా ఉన్నాడు. ఈయన అన్నాడు, నేను ఒక్క వీడియో చేశాను, వీడియో చేయగానే అన్నాడు, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు మేడం, కొంతమంది ఉంటారు, అది నన్ను చెప్పగలుగుతాను అన్నాడు. అయితే సంతోషంలే అనుకొని సరే అని చేశాను. అసలు అక్కడ నుంచి స్టార్ట్ అండి, ఇంక వెనకాల తిరిగి చూడలేదు అట్లా. బట్ ఈ జర్నీలో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఛాలెంజెస్ అంటే ఇంక ఎవ్రీ ఫ్యూ మంత్స్ బేసిస్ మీదే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు కాల్స్ అప్రోచ్ నేను ఏం చెప్పాను, టెలికాలర్స్ ఏడిచ్చే రేంజ్ లో వచ్చే కాల్స్ ని కంట్రోల్. అందులో నేను కూడా ఉన్నాను. ఐ ఆల్సో కాల్డ్, ఎవరు లిఫ్ట్ చేయలేదు, వీళ్ళు ఏంటో ఎందుకు నెంబర్ ఇస్తారో తెలియదు, తిట్టుకున్నా. అయితే యాక్చువల్లీ ఏమైందంటే, నాకు ఈ ఫేమ్ అనేది అర్థం కాలేదు, ఈ ఫాలోయింగ్ అనేది అర్థం కాలేదు. నేను జస్ట్ 24 years ఉన్నప్పుడు వచ్చాను, 25 ఉన్నాను అప్పుడు, 25 ఉన్నాను సారీ. సో 25 ఉన్నాను, నాకు ఏమీ తెలీదు. నాకు అసలు ఏదో మనం పెట్టడానికి సోషల్ మీడియా ఒకటి హెల్ప్ అవుతుంది అని తెలుసు, కానీ సోషల్ మీడియా నుంచి ఏం చేయాలనేది ఆలోచించలేదు అంత దూరం మళ్ళీ నేను. అండ్ ఫస్ట్ వీడియోకి వ్యూవర్షిప్ వస్తుంది అనుకోం కదా. సో కంటిన్యూస్ అట్లా ఫ్యూ మంత్స్ అవుతుంది, హ్యూజ్ వ్యూవర్షిప్ ఉంది. ఒక నెంబర్ కూడా ఇచ్చేదాన్ని కాదు నేను వీడియోస్లో, జస్ట్ ఏదో చెప్పేదాన్ని వెళ్ళిపోయేదాన్ని. సుమన్ టీవీ వాళ్ళకి కాల్ చేయడం స్టార్ట్ చేశారు, ఆవిడ ఇంకా ఫుల్ గొడవ చేసేదంట. ఎవరైతే ఫోన్ లిఫ్ట్ చేశారు, ఆమెను అర్జెంట్ కాల్ ఫోన్ తీసుకోవాలండి సార్, ఏంది మాకు ఇది గొడవ అని. తర్వాత ఏం చేశాను, నెంబర్ ఇవ్వడం స్టార్ట్ చేశాను, ఏదో ఒక బిజినెస్ నెంబర్ ఉంటే ఇవ్వడం స్టార్ట్ చేశాను. దానికి కాల్ చేస్తారని నేను ఎందుకు మరి మైండ్లో పెట్టుకోలేదు, లిఫ్ట్ చేయకపోతుంది. ఎందుకంటే మనం అంత లేదు కదా. ఒక 2 days ట్రిప్కి వెళ్ళి వచ్చాను, నా ఫోన్ ఇట్లా వైబ్రేట్ అయిపోయి కింద పడిపోయి 1000-2000 మెసేజెస్ ఉండడము, ఇక చూసి ఏడుపొచ్చాడు. ఎందుకంటే ఏమైందంటే, ఇప్పుడు మీరు అన్నారా ఎందుకు ఇస్తారా నెంబర్లు, అందరు తిడుతున్నారు, నన్ను ఫుల్ తిడుతున్నారు. సర్ప్రైజ్ అయ్యాను. ముందు మెసేజ్ చూసి మీరంటే చాలా ఇష్టం, నాకు ఎంత బాగా చెప్తున్నారు, ఎంత ముద్దుకున్నారు, ఇవన్నీ ఉన్నాయి. సెకండ్ మెసేజ్ 2 days తర్వాత చూసి, ఎందుకు ఇచ్చావు నువ్వు నెంబరు, అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి, నేనేమన్నాను అసలు, నేను ఏం చేశాను. ఇప్పుడు నాకు అర్థమైంది, అసలు ఓడోడో ఏడ్చుకుని స్టార్ట్ అయ్యి, అప్పుడు కొంచెం సేపు ఏడ్చి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి, ఇంకా రుషి వచ్చి నువ్వేం టెన్షన్ వాళ్ళకి ఏదో సెండ్ చేద్దాం అని చెప్పి అప్పుడు టీంని పెట్టారు. ఓ మై గాడ్.
పెద్ద కష్టమే. పెద్ద కష్టమే. అది అట్లీస్ట్ క్యూట్ కష్టం కదా, చెప్పుకోవడానికి బాగుంది, గొప్పలాగా ఉంది చెప్పుకోవడానికి. కానీ ఈ ప్రాసెస్ లో ఐ థింక్ ఇంకా నెగిటివిటీ, ఈ డిజిటల్ మీడియాలో నెగిటివిటీ కూడా అలవాటు పడిపోయి ఉంటారు. అవి అన్ని వెరీ కామన్. ఇక చూసినప్పుడు కొంచెం బాధ వేస్తుంది కానీ నేను ఇప్పుడు కామెడీగా అనిపించే కామెంట్ ఒకటి చెప్పండి. ఇది ఎట్లా ఒక ప్రాణాయామం ఉంటుంది అనమాట, దాన్ని ఇంగ్లీష్లో స్మోకర్స్ ప్రాణాయామం కూడా జోక్గా అంటారు. ఇది స్ట్రెస్ తగ్గడానికి చాలా మంచిది యాక్చువల్లీ. నేను ఇమీడియట్లీ కామ్ చేస్తుంది బాడీని, మైండ్ని. అయితే ఇది ఒక వీడియో చేశాను, దాని మీద మీమ్స్ చేశారు, అందుకే సిగరెట్లు కొడుతున్నాం మేము అని. సో నేను చూసి సర్ప్రైజ్, నేను చెప్పిన పర్పస్కి మీరు తీసుకున్నానికి ఒక్కసారి ఇప్పుడు చెప్పారు కదా, అది చెప్పండి ప్లీజ్, స్ట్రెస్ తగ్గడానికి. ఇమీడియట్ కామ్ అనిపిస్తుంది మీకు. ఇన్హేల్, చిన్న పౌట్ చేసి స్లో ఎక్సలేషన్, కొంచెం సాగదీయాలి ఎప్పుడైనా ఎక్సలేషన్, అప్పుడు ఆటోమేటిక్గా కామ్ అవుతాం. ఈ జర్నీలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? బాగుంది. సింగిల్ చేయడం బాగుంది. ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ అండి. నేను చెప్పాను, అందరికి అర్థం కాదు కదా బిగినింగ్ లో. ఇప్పుడు ఏమంటారు పోనీ, అప్పుడంటే అర్థం కాదు. ఇప్పుడు వెరీ ప్రౌడ్, ఇప్పుడు వెరీ హ్యాపీ అందరికి. ఇప్పుడు ఉంటుంది లేండి హ్యాపీ, ఎందుకు ఉండదు? అప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. ఏదో ఒకటి సంతోషం. ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఏదో ఒకటి సక్సెస్ అని కాదు, వాళ్ళు హ్యాపీ ఉన్నారు చాలు అని. బట్ నేను ఎప్పుడు అంటే వాళ్ళు హ్యాపీ ఉన్నారు, వాళ్ళు సాడ్, అది కాదు మనకు కావాల్సింది. మనం ఏం చేస్తాం మనం చేయాలి అనేది మాత్రం ఉండే నాకు డే 1 నుంచి. మై హస్బెండ్ వాజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ లేండి. అంటే కృషి లేకపోయింటే అసలు ఇది ఏం లేదు, సాహితీ యోగా లేదు, ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్, ఆల్ బికాస్ ఆఫ్. ఆయన ఏం చేస్తుంటారు? ఆయన కూడా యోగా అయినా? లేదు, ఆయన కంప్లీట్లీ ఆపోజిట్. ఆయన యూఎస్లో ఉండేవాడు. నేను ఇట్లా మేము కలిసాక, మేము పెళ్లి చేసుకునే కానీ ముందు ఇండియాలో ఉంటేనే పెళ్లి చేసుకున్నాం, లేకపోతే అసలు ఇంకొద్దు టాటా బాయ్ బాయ్ అంటే ఇండియాలోనే ఉంటానని చెప్పేసి నా కోసం ఇండియాలోనే ఉండిపోయాడు ఆయన అప్పుడు. అంటే అప్పుడు అదే సేమ్ జాబ్ ఇక్కడ కంటిన్యూ చేస్తాడు. ఆయన సాఫ్ట్వేర్, ఆయన ఆర్కిటెక్ట్. వీఆర్ ఇంటూ బిజినెస్, హీస్ ఇంటూ బిజినెస్ ఆల్సో. సో ఆ టైంలోనే అందరితో ఫైటింగ్ చేసి, ఆ టైంలో అనకండి ఏదో పెద్ద 7 years బ్యాక్ కదా. సో 7 years అంటే లైక్ ఒక 5 years బ్యాక్ అయితే హ్యూజ్ ఫైట్ జోగారు. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ డీల్. ఇప్పుడు నవ్వుకుంటాం కానీ అప్పుడు అమ్మ ఏం ఏడ్చేదాన్ని, ఏం జన కళ్ళు వచ్చేది ఎప్పుడు ఉబ్బే ఉండేవి. ఈజ్ అ హ్యూజ్ ఫైట్ అనమాట, ఎవ్రీడే నైట్. ఇప్పుడు ఋషి ఏమనేవాడు, అరే దానికి హెల్త్ వస్తుంది, దానికి హ్యాపీనెస్ వస్తుంది, హూ ఆర్ వీ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ బిట్వీన్ అనేవాడు. నాకు ఆ డైలాగ్ చాలా ఇష్టం, ఇప్పుడు కూడా వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అసలు ఆ స్టేట్మెంట్ చాలు నాకు. అండ్ ఆయన చాలా ఛాలెంజ్ చేసేవాడు మా డాడీతో. అంటే మా డాడీ కూడా పాపం తప్పు కాదులేండి, గవర్నమెంట్ జాబ్ వదిలేస్తుంది యంగ్ దానికి అంత అది. మా డాడీ ఏంటంటే నో మ్యాటర్ వాట్ విమెన్ షుడ్ బి ఇండిపెండెంట్ అంటాడు. మీ హస్బెండ్ ఎలా ఉన్నా, మీ ఫ్యామిలీ ఎవరు ఏది ఉన్నా సరే, నీకు నువ్వేంటి, నువ్వు ఇండిపెండెంట్ ఉండాలని మా డాడీ నేర్పించింది. సో మా డాడీకి భయం, దీంట్లో అసలు ఏం లేకపోతే ఎట్లా, డబ్బులు లేకపోతే ఎట్లా, ఇదేంటి ఉన్నది మానేస్తానంటే. గవర్నమెంట్ జాబ్ ఎవరు మానేస్తారు? అసలు నేను ఫస్ట్ టైం విన్నాను ఇలా, ఫస్ట్ టైం విన్నాను. అంటే గవర్నమెంట్ జాబ్ మానేసి యోగా కెరియర్ లా చూస్ చేసుకోవడం అనేది. సో మన డాడీ తప్పు కాదు, కాకపోతే ఇప్పుడు ఎవరి ఫైటింగ్ వాళ్ళది. పాపం యాజ్ ఏ ఫాదర్ ఆయన గొడవపడి సాధించారు అంతే. ఇన్స్పైరింగ్. సో మీరు ఎప్పుడు చెప్తుంటారు, ఎప్పుడు ఒక మాట, 6 months యోగా చేయండి, ప్రాపర్ డైట్ ఫాలో అవ్వండి, అసలు మీ లైఫ్ మారిపోద్ది అని. నేను చాలాసార్లు విన్నా మీ దగ్గర. ఇప్పుడు అంతేనా? ఇంకా ఎప్పటికీ అంతే. ఎందుకంటే మీరు 6 months కూడా అవసరం, 1 month స్టార్ట్ చేయండి. జస్ట్ అండర్స్టాండ్ వాట్ యూ డూయింగ్ అంతే. అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాకండి. ఫస్ట్ ఐ నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని, బట్ స్టిల్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బెటరే వస్తుంది. బట్ స్టిల్ జస్ట్ లర్న్ అంతే అండ్ ఎంజాయ్ ద ప్రాసెస్. నేను ఈ రోజు నుంచి యోగా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎటువంటి మైండ్ సెట్తో మొదలు పెట్టాలి చెప్పండి? ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మ్యాట్ మీదకి రండి, ఒకటే ఉండాలి. యోగాలో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్నటికంటే ఈరోజు కొంచెం బెటర్ పర్సన్ అయినా దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఈ రోజు కంటే రేపు ఇంకా బెటర్ అవ్వాలి. ఐ హ్యావ్ సో మచ్ టు లర్న్. మీ నుంచి అందరి నుంచి చాలా ఉంటుంది. ప్రతి పర్సన్ ఏమైతే నేర్చుకున్నానో అది నేర్చుకొని చెడు వదిలేయమంటాం మనం. ఇఫ్ ఐ ఎనీథింగ్ ఆర్ ఎనీ వన్ ఆర్ ఎనీ బుక్ యూ డు ఎనీథింగ్, టేక్ గుడ్, లీవ్ బ్యాడ్. మనకు టాక్సిక్ అనిపిస్తుంది, వదిలేసేయాలి. ఇదే అప్రోచ్ ఉంటుంది. ఇప్పుడు యోగా చేసేటప్పుడు ఏంటంటే ట్రై టు బి ఎ బెటర్ పర్సన్ అన్నాను. ఎట్లా అవుతుంది? ఇప్పుడు నిన్న ఒక ఆసన ప్రయత్నం చేశారు, మీరు అసలు ఏం చేయలేకపోతున్నారు, చిన్న బెండ్ కూడా రాలుగుతున్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుందా లేదా? సో ఆ ఇంప్రూవ్ అయ్యే గ్యాప్లో మీరు చాలా నేర్చుకుంటారు. యువర్ మైండ్ సెట్ కానీ అండ్ యువర్ బాడీ కానీ ఎవ్రీథింగ్ మారుతూ ఉంటుంది. సో దాట్ ఈస్ అ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. సో అందుకని ఏం ఎక్స్పెక్ట్ చేసి రాకండి, జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ అంతే. యోగా విమెన్ డిఫాల్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, చేస్తున్నారు. మెన్ కూడా ఇంట్రెస్ట్ ఈ మధ్యలో పెరిగింది. మీ హస్బెండ్ చేస్తుంటారా? చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. నాతో పాటు ఒక 1 hour ఆఫ్ క్లాస్ ఎట్టి పరిస్థితుల్లో చేస్తాడు.
ఓకే, సో వస్తున్నారా క్లయింట్స్? మెన్ కూడా పెరిగారు, మెన్ యంగ్ పెరిగారు. నేను మెన్ వచ్చినా కూడా కొంచెం 40s 50sలో ఎక్కువ వచ్చేవాళ్ళు. ఇప్పుడు చాలా మంచిగా వస్తున్నారు, 20s నుంచే స్టార్ట్ చేస్తున్నారు రావడము. అండ్ ఒక్కసారి వచ్చాక బాగా ఇష్టపడుతున్నారు వాళ్ళు. మెన్లో నేను గమనించింది ఏంటంటే ఒక్కసారి వస్తే వెళ్ళిపోవట్లేదు వాళ్ళు. ఓ వావ్. ఫ్యూ మెంబర్స్ వస్తున్నారు, ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది బాగా. సో వాట్ ఈస్ ద వన్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు మెన్? ప్లీజ్ ప్రాక్టీస్ యోగా. యోగా ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. యోగా అనేది ఓన్లీ ఫీమేల్కి అనడం తప్పు. అంటే ఏ ప్రోగ్రామ్ని మీరు చూసుకున్నా కూడా విమెన్ 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 హెల్త్ అని అంటూ ఉంటాం, ఎందుకంటే దట్ ఈస్ ట్రూ. విమెన్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ విమెన్కి కావాలి అది. అవును, బట్ మెన్కి కూడా కావాలి. ఫర్ ఎవ్రీ వన్ వి నీడ్స్. ఈ బ్రెత్ ఊపిరి మనం పీల్చుకోవట్లేదా? ఊపిరి ఓన్లీ ఆడవాళ్ళు పీల్చుకుంటున్నావా? మగవాళ్ళు కూడా పీల్చుకుంటున్నారు కదా. సో ఎవ్రీ వన్ కదా. సో ఎవ్రీ వన్కి కావాలి యోగా. మీకు ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ, మీ బ్రెత్ కానివ్వండి, మీ మైండ్ కానివ్వండి, మీ బాడీ కానివ్వండి, ఎవ్రీథింగ్ మారుతుంది. సో వాట్ ఎవర్ యూర్ ఇంటూ ప్రాక్టీస్ యోగా. అట్లీస్ట్ ఒక 3 days పెట్టుకోండి. ఇప్పుడు యోగా రాంగ్ ప్రాక్టీస్ చేస్తే కూడా దానికి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అని కూడా అంటుంటారు. ఈజ్ దట్ ఫ్యాక్ట్? అది ఫ్యాక్టా లేకపోతే మిత్తా? ఫ్యాక్టే కదా, ఎందుకంటే యూ నీడ్ ఎ గుడ్ టీచర్. ఎప్పుడైనా సరే మీరు నేర్చుకునేటప్పుడు గుడ్ టీచర్తో నేర్చుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యోగాలో కాదు ప్రాబ్లం, మెడిటేషన్లో అంటారు అలా ఎక్కువ. అంటే ఎక్కువ ఆసనాస్తో ప్రాబ్లం లేదా? ఆసనాస్తో కూడా ఉంటుందండి. హౌ యూర్ టీచింగ్ అని చాలా మ్యాటర్. ఇప్పుడు మీరు బిగినర్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీచర్ దగ్గరికి వెళ్ళారు, మీకు సంబంధం లేకుండా నేను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మీ బాడీని నేను ఏం అవేర్నెస్ పెట్టకుండా, మీరు ఇప్పటివరకు బిగినర్ అని పట్టించుకోకుండా లేదు చేసేసేయాలి, ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, 100 రౌండ్లు చేయాలంటున్నాను, మీరు నెక్స్ట్ డే కనిపించరు. ఎందుకంటే చాలా డేంజర్, అట్లా మంచిది కూడా కాదు, అన్నెసెసరీ ఇబ్బందులు వస్తాయి. అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో కొన్ని చూస్తే వాళ్ళ మీద వెళ్ళి నిల్చుంటారు. ఇఫ్ దే కాంట్ బెండ్, ఫోర్స్ చేస్తూ ఉంటారు విపరీతంగా బెండ్ చేయడానికి. అట్లా ఇరిగిపోతాయండి, చాలా డేంజరస్ అవన్నీ ఏంటంటే ఊరికి అట్లా మజాక్ చూపిస్తారు. అట్లా ఏమీ రాదు. ఒకళ్ళు వెళ్ళి ఫోర్స్ చేయగానే వాళ్ళు ఇమీడియట్లీ ఆసనా చేయడం అట్లా కుదరదు. వాళ్ళు ఆల్రెడీ చేయగలిగిన వాళ్ళతో వీడియో చేస్తున్నారు అంతే. అట్లా ఫోర్స్ చేయడం ఈజ్ వెరీ డేంజరస్ టు యువర్ బాడీ. సో కరెక్ట్గా చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఈ పాయింట్లో చూసుకుంటే చాలా మంది యోగాని కూడా కెరియర్గా చూస్ చేసుకుంటున్నారు. అండ్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉంటున్నా కూడా, సర్టిఫైడ్ ట్రైనర్స్ కాదో కూడా తెలియకుండా యోగా స్టార్ట్ చేస్తూ ఇన్స్టిట్యూట్స్ పెట్టేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే అబౌట్ ఇట్? ఎక్కువ రోజులు నడవదు. ఎన్ని రోజులని రాంగ్లో ఎక్కువ రోజులు నిలవలేము తెలుసా. మనం అనిపిస్తుంది ఇవన్నీ, కానీ మీరు రాంగ్ చేస్తే ఏదో ఒక రోజు తెలిసిపోతుంది, ఏదో రోజు దొరికిపోతారు. థింగ్ ఏంటంటే 2 months 1 month చేసినా కూడా టీటీసీ అనేది మీరు యోగా ట్రైనర్ అవుతారు. అవ్వడంలో తప్పులేదు. తర్వాత చాలా ఉంటుంది నేర్చుకునేది. యూ హ్యావ్ టు లర్న్ త్రూ ద ప్రాసెస్. యూ హ్యావ్ టు లర్న్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో దోస్ థింగ్స్. మనం చెప్పేదాన్ని మనం ఫాలో చేయగలగాలి, అప్పుడు ఏం కాదు. కానీ మీరు అన్నట్టు ఏం చేస్తున్నారంటే ఇట్లా, ఇప్పుడు కొంతమంది అంత, ఎందుకంటే చాలా బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇట్లా చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు సంబంధం లేదు, 100 సూర్య నమస్కారాలు చేసేయండి డే 1 నుంచే, ఎవ్రీడే సూర్య నమస్కారాలు తప్ప నేను ఏం నేర్పించను, నేను ఫోర్స్ చేస్తాను మీ బాడీని. దట్ ఈస్ నాట్ ద రైట్ అప్రోచ్ టువర్డ్స్ క్లయింట్ అనేది ఎలా ఉండాలంటే వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి. వాళ్ళకి తగ్గట్టు అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు క్లాస్లో నాకే ఇంతమంది ఉంటారని చెప్తున్నాను, మరి ఇంతమంది నేను ఎలా అబ్జర్వ్ చేస్తాను, ఇంతమందికి నేను ఎట్లా డిజైన్ చేస్తాను, అట్లా ఉండాలి. డిజైన్ చేయగలిగేలాగా ఫుల్ బాడీ రావాలి మన మూమెంట్ ఎప్పుడైనా సరే. మనకి బ్రెత్ ఉండాలి, అంటే ప్రాణాయామం ఉండాలి, రకరకాల బ్రీతింగ్ టెక్నిక్స్ ఉండాలి, ముద్రాస్ ఉండాలి, ఆసనాస్ ఉండాలి. ఆసనాస్ కూడా ఫుల్ బాడీ ఆసన రిలేటెడ్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, మొబిలిటీ, ఇవన్నీ నేర్పిస్తాను నేను క్లాసెస్లో. సో అందరినీ అబ్జర్వ్ చేయడం కూడా నాకు చాలా ఈజీ అయిపోయింది. అబ్జర్వ్ చేయడం కూడా చాలా మనకు తెలిసిపోతుంది. స్టూడెంట్స్కి కూడా చాలా, ఓ మేడం అందరిని అబ్జర్వ్ చేస్తారని వాళ్ళు హ్యాపీ కూడా ఫీల్ అవుతుంటారు. సో అన్నీ ఉండాలి ఎప్పుడైనా సరే. ఓకే, సో మరి ఏం చెక్ చేసి జాయిన్ అవ్వాలంటారు క్లయింట్స్ బిఫోర్? ఏమి చెక్ చేయాల్సిన పని లేదు. వాళ్ళకి ఏమైనా హెల్త్ అంటే లైక్ ఎప్పుడైనా సర్జరీస్ అవుతానో లేకపోతే హెవీ పెయిన్స్ అట్లా ఉంటేనో వాళ్ళు అడగాలి. అదర్వైజ్ ఎవ్రీ వన్ కెన్ జాయిన్. అయ్యో బాబాయ్, చాలా అంటే చాలా లాంగ్ లెందీ డిస్కషన్ అనిపించింది నాకు ఇవాళ. ఏంటో చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం యోగా గురించి, మీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకున్నాను. వెరీ హ్యాపీ టు నో యూ మోర్. థ్యాంక్ యూ. అండ్ యువర్ జర్నీ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ. విషింగ్ యూ మోర్ అండ్ మోర్ సక్సెస్. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వదిలేసి దీన్ని ఒక ప్యాషన్గా తీసుకుని దీంట్లో సక్సెస్ కొట్టడం, ఇంట్లో సపోర్ట్ లేనప్పుడు కూడా వాళ్ళందరినీ మళ్ళీ ఫైనల్లీ ఇంప్రెస్ చేయడం, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇట్స్ నాట్ అనుకుంటాను. అవును. విషింగ్ యూ ది బెస్ట్. ఇంకా గ్రేట్ హైట్స్ అచీవ్ చేయాలి మీరు. థ్యాంక్ యూ. చాలా మందిని ఇలాగే ఇన్స్పైర్ చేయాలి. థ్యాంక్ యూ. వన్ ఫైనల్ వర్డ్, అన్స్క్రిప్టెడ్ వర్డ్ టు ఆల్ ద విమెన్ అవుట్ దేర్ అబౌట్ యోగా. ప్లీజ్ ప్రాక్టీస్, ప్లీజ్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఐ ఆల్వేస్ టెల్ దిస్ వేరెవర్ ఐ గో. ఏ ప్లాట్ఫామ్ దొరికినా చెప్తా ఉంటాను. విమెన్ ఏంటంటే అందరి గురించి పట్టించుకొని వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవడం
మర్చిపోతా ఉంటారు, మర్చిపోతుంటారు. ఆపేస్తారు. నా పిల్లలకి ఏం చేశాను, నా హస్బెండ్కి ఏం చేశాను, వీళ్ళకి ఏం చేశాను, వాళ్ళకి ఏం చేశాను. మీకు మీరు ఏం చేసుకుంటున్నారో కూడా ఒకసారి ఆలోచించండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మనది మనం బాగున్నప్పుడే మనం ఇంకోళ్ళని బాగా చూసుకోగలుగుతాం. ఆల్వేస్ లుక్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్. రియలీ ఇన్స్పైరింగ్. ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఐఎమ్ షూర్ సాహితీ గారి యోగా ప్రాక్టీసెస్ రిలేటెడ్ వీడియోస్ అవి ఇవి చూసి ఆల్రెడీ ఫ్యాన్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు మాటలకు కూడా ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయి ఉంటారు. అమేజింగ్ జర్నీ. అయితే సాహితీ గారు యోగాతో పాటు మరి ఆయుర్వేదిక్ డైటీషియన్ కూడా. సో దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఇంకొక ఎపిసోడ్తో వెరీ సూన్ కలుద్దాం. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. అది లెక్క. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఎపిసోడ్తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.